మన భారతదేశం ఒకప్పుడు అనేక సామ్రాజ్యాల సమూహం. ఎంతోమంది రాజులు, చక్రవర్తులు దేశంలోని అనేక ప్రాంతాలను తమ రాజధానులుగా చేసుకుని పరిపాలన సాగించారు. ఈ క్రమంలోనే వాటిలో కొన్ని శత్రువుల దాడుల్లో ధ్వంసం కాగా, ఇప్పటికీ దేశవ్యాప్తంగా కొన్ని కోటలు చెక్కు చెదరకుండా ఉన్నాయి. చరిత్రకు సజీవ సాక్షులుగా నిలుస్తున్నాయి. వాటిల్లో చెప్పుకోదగ్గ కొన్ని కోటల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎర్రకోట. దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటకు ఎంతో ఘన చరిత్ర ఉంది. దీన్ని 17వ శతాబ్దంలో మొఘల్ చక్రవర్తి షాజహాన్ నిర్మించారు. మొఘల్ సామ్రాజ్య రాజధానిని ఆగ్రా నుంచి ఢిల్లీకి మార్చాలని భావించిన షాజహాన్ ఈ మేరకు ఢిల్లీలో ఒక కోటను నిర్మించాలనుకున్నారు. అయితే దీంతో 1639 మే 12వ తారీఖున కోట నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. తాజ్మహల్ను డిజైన్ చేసిన అహ్మద్ లాహోరీనే ఎర్రకోట డిజైన్ రూపొందించారు. ఇస్లామిక్, మొఘల్, ఫార్సీ, హిందీ సంస్కృతుల సమ్మేళనం ఈ నిర్మాణంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ కోట లోపల ఈ దివాన్ ఆమ్, దర్బారు, మోతీ, మసీదు, పాలరాతితో నిర్మించిన దివాన్-ఈ-ఖాన్ మండపం, ముంతాజ్ మహల్ పేరుతో ఒక మ్యూజియం, ఇలా అనేక కట్టడాలు ఉన్నాయి. భారత్లోని సందర్శక ప్రాంతాల్లో ఎర్రకోట ముందు వరుసలో ఉంటుంది. ఎర్రకోట సమీపంలో చాందినీ చౌక్ మార్కెట్ను షాజహాన్ చక్రవర్తి కుమార్తె జనహార ఏటా స్వతంత్ర దినోత్సవం నాడు దేశ ప్రధాని ఎర్రకోటపై జాతీయ పతాకావిష్కరణ చేస్తారు. గోల్కొండ కోట. ఈ నవాబు కిల్లా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ శివారులో ఉంది. గోల్కొండ ప్రాంతాన్ని మొదట్లో కాకతీయులు పాలించేవారు. ఆ సమయంలో ఒక మట్టి కోట ఉండేదంట. కాలక్రమంతో ఈ ప్రాంతం బహమూతి సుల్తాన్ షా స్వాధీనమైంది. బహమానీ చక్రవర్తులతో 1512 మరియు 1687 మధ్య కాలంలో కుతుబ్ షాకీలకు ఈ గోల్కొండ ప్రాంతమే రాజధానిగా మారింది. రాజధానిలో రాజులకు కోట అవసరమైన కుతుబ్ షాసీ వంశస్థులకు 120 మీటర్ల ఎత్తైన నల్లరాయి కొండపై ఈ గోల్కొండ కోటను నిర్మించారు. ఈ కోట 5 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఇందులోనే తానీషా ప్రభు రామదాసును బంధించిన చెరసాల ఉంది. కోట ప్రవేశ మార్గంలో చప్పట్లు కొడితే కొండపైన కిలోమీటరు మేర స్పష్టంగా ఆ శబ్దం వినిపించే అద్భుత నిర్మాణం పర్యాటకులకు విశేషంగా